దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. చాలండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేదాంత పరిభాషలో ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని క్రిస్టాలజీ అంటారు. క్రిస్టాలజీ అయితే క్రీస్తు స్వభావ వర్ణన అనగా క్రీస్తు యొక్క మూర్తిమత్వము, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. గమనించండి. మీకు ఒక సందర్భంలో నాకు జ్ఞాపకం ఉంది చెప్పినట్టుగా, క్రీస్తు అనేటువంటిది బిరుదు కదా. ఆయన పరులు సూచించేటువంటి పదం. అయితే ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. యూదుల యొక్క పేర్లు వారి వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. యూదుల యొక్క పేర్లు వారి వ్యక్తిత్వాలను సూచిస్తాయి, వారి స్వభావ లక్షణాలను ఆవిష్కరిస్తాయి. ఉదాహరణకు యాకోబు అనగానే క్యాప్షన్ ఏముంటుంది? మోసగాడు. ఏశావు అనగానే రోగములు గలవాడు. యెషయా అనగానే యెహోవా రక్షణ. దావీదు అనగానే దేవునికి ప్రియుడు. ఇలా వారి పేర్లు వారి వ్యక్తిత్వాలను సూచిస్తాయి. యేసు అనేటువంటి పేరు ఎందుకంటే నేను ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు నామమందు విశ్వాసం ఉంచు నీవు రక్షించబడతావు అంటాడు. అంటే యేసు నామములో విశ్వాసం ఉంచడం అంటే కేవలము ఆ పేరులో విశ్వాసం ఉంచడమేనా? కేవలము ఆ పేరులో విశ్వాసం ఉంచడమేనా? కాదు. యేసులో, యేసు నామమందు విశ్వాసం ఉంచము అంటే యేసు ప్రభు యొక్క గుణలక్షణములందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువును మీరు ధరించుకున్న వారైతే మీరు రక్షించబడతారు. అది అనగా యేసు ప్రభువు యొక్క స్వభావ లక్షణాలను, యేసు ప్రభు యొక్క గుణాతిశయములను మనం గ్రహించాలి. యేసు నామందు విశ్వాసం ఉంచనగా యేసు ప్రభు యొక్క గుణలక్షణములను గురించినటువంటి అవగాహన, ఆయన త్యాగము, ఆయన క్షమాగుణము, ఆయన ఓర్పు, ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఆయనలో మూర్తి అభివరించినటువంటి లక్షణాలు. క్రీస్తు యేసులో కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని ఒక్క మాటలో పౌలు చెప్పిన ఆ మాటలో విశేషమైనటువంటి తాత్పర్యము, అర్థములని మనం గమనించాలి. ఏమిటి యేసు మనస్సు? యేసు ప్రభు యొక్క మనస్సు ఏమిటి అంటే, మొదట ఆ పై వచనంలో, 5వ వచనంలో ఒక మాట గమనిస్తూ ఉన్నాం. మీలో ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోండి అని. ఇది క్రీస్తు ప్రభు యొక్క మనసులో ఒక కోణం. రెండవది, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవుని
చేసుకొనెను. అనగా ఆయన స్వభావంలో ఉన్నటువంటి మరొక లక్షణము సాక్రిఫైస్, త్యాగం. తను తానే రిక్తునిగా చేసుకొనెను. తరువాత మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. రెండవ లక్షణము యేసు ప్రభువులో మనకు కనబడేటువంటి మూడవ కోణం విధేయత. నాలుగవది తను తాను తగ్గించుకుంటా. ఈ 4 విషయాలను మనము క్లుప్తంగా చూద్దాం. ఇది క్రీస్తు యొక్క మనసు. క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఈ మనస్సు ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటా. మీకు జ్ఞాపకం ఉందా? యోహాను సువార్తను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు యోహాను గురించి ఒక మాట అంటారు. స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గమనించాలి, ఎదుటి మనిషిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఎదుటి మనిషిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో ఆ మనిషి పట్ల గౌరవ భావము మనకు కలుగుతుంది. తృణీకార భావం ఉంటే వారిని మనము నిర్లక్ష్యం చేస్తాం. వాడేముందిలే, ఆమెదేముందిలే, వాడికి ఏం తెలుసులే, ఆమెకేం తెలుసులే, వాడెంతటోళ్ళే అనేటువంటి తృణీకార భావము ఎదుటి మనిషి మీద మనకున్నప్పుడు మనం ఆ మనిషిని గౌరవించలేము. మీరు గమనించండి, మనము మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వారిని నమస్కరిస్తున్నామంటే దాని వెనుక ఉన్న ఏ భావం ఉన్నది? దాని వెనుక ఏ భావం ఉన్నది? నా ఎదురుగా మనం ఎవరికి నమస్కారం చేస్తున్నామో ఆ మనుషుడు నాకంటే గొప్పవాడు అన్న గుర్తింపు భావము కలిగినప్పుడే మనము ఆ వ్యక్తికి నమస్కారం చేస్తాం, అభివాదం చేస్తాం, వందనాలు చెప్తాం. అలా లేనప్పుడు మనము ఆ వ్యక్తిని గౌరవించలేము, వందనలు చెప్పలేము, నమస్కారాలు చెప్పలేము. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ ఔన్నత్యాన్ని మనం గుర్తించినప్పుడు అది దైవ స్వభావము. గమనించాలి, యేసు ప్రభు వారు ఆయన ఎవరో ఆయనకు తెలుసు కదా. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, అవునా? మీరెవరో మీకు తెలుసా? మీరెవరో మీకు తెలుసా? యేసు ఎవరో ఆయనకు తెలుసునా? అంటే తానెవరో, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో యేసు ప్రభువుకు తెలుసా? తెలియదా? తెలుసు. ఆయన దేవుని కుమారుడని తెలుసు, ఆయన దేవుడని తెలుసు, ఆయన సత్య స్వరూపి అయిన దేవుని కుమారుడని ఆయనకు తెలుసు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనకు తెలుసు. ఆయన ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవాడో ఆయనకు తెలుసు. అలాంటి గొప్ప స్థితిలో ఉన్న యేసు యోహాను చూసి ఏమంటున్నాడు? స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. అనగా యోహానులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, పవిత్రతను యేసు ప్రభు
గొప్పగా చూస్తూ ఉన్నాడు. మరి యోహాను ఏమంటున్నాడు చూచారండి? యోహాను ఏమంటున్నాడు? ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను, స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యోహాను యేసు కనపరిస్తే, యోహాను కనపరిస్తే యోహాను యేసుని కనపరుస్తున్నాడు. ఏమని? నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను. ఇదండి క్రీస్తు మనస్సు. రాత్రికాల సమయం అనేకమైనటువంటి వివాదాలకు, సమస్యలకు మూలం ఎక్కడుందో తెలుసునా? ఒకరి ఎడల ఒకరికి గౌరవ భావం లేకపోవడమే. ఎప్పుడైతే సాటి మనిషిని మనము అగౌరవపరుస్తామో ఏం జరుగుతుందండి? ఆ మనిషిలో ఉన్న అహం బయటకు వస్తుంది. ఆ అహంతో వాడు ఏం చేస్తాడు? నిన్ను అగౌరవపరుస్తాడు. ఎప్పుడైతే నీవు సాటి మనిషిని గౌరవిస్తావో, గౌరవ భావంతో చూస్తావో, ఆ మనిషి కూడా నిన్ను గౌరవ భావంతో చూస్తాడు. అలా చూడకుండా తృణీకరించినట్లయితే ఆ మనిషిలో ఉన్న అహం దెబ్బతింటుంది, అహం బయటకు వస్తుంది. ఆ అహంతో అతను ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను లెక్క చేయనప్పుడు నేను నిన్ను దెబ్బ చేస్తానాయా? నీవు నన్ను తృణీకరించినప్పుడు నేను నిన్ను తృణీకరించిన లెక్కే ఉన్నాయా? నువ్వెంతో నేనంతే, నీకంటే నేనే గొప్ప, తక్కువ నేను గొప్ప. ఈ భావన ఇక్కడ మనుషుల మధ్య స్పర్ధకు కారణం. ఈ భావన ఇక్కడ మనుషుల్లో అనైక్యతకు కారణం. అందుకే పౌలు మొదటే అంటాడు, క్రీస్తులో ఐక్యత. ఆ మాట ఉంది కదా అక్కడ, మీరు ఏక మనస్కులై ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారై. ఇది క్రీస్తు ప్రభు యొక్క మనస్సు. రాత్రికాల సమయం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనలో సాటి మనిషిని గౌరవించేటువంటి ఒక సుగుణము అలవాటు కావలసి ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో సాటి మనిషిని గౌరవించి, సాటి మనిషి భావాలను గౌరవించి, సాటి మనిషి పట్ల, సహోదరుని పట్ల ఏక భావాన్ని మనము కలిగి ఉండడమే క్రీస్తు కలిగిన మనస్సు. ఈ నూతన సంవత్సరంలో అట్టి మనస్సును మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రెండవదిగా మనం చూసినట్లయితే త్యాగం. యేసు ప్రభువులో ఉన్నటువంటి మరొక లక్షణము త్యాగం. ఏమి విడిచిపెట్టాడు ఆయన? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకున్నాను. సమస్తమును విడిచిపెట్టుకున్నాడు. ఎవరి కొరకు? ఆయన కొరక, మన కొరకు. అవునా? ఆయన కొరకు కాదు. ఆయన తనతో కూడా ఉండు భాగ్యమును తృణప్రాయముగా ఎంచడానికి, దాసుని రూపు ధరించుకోవడానికి, తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టుకొని దైవ స్వరూపం కలిగినటువంటి ఆయన, దేవుడైన ఆయన, సర్వశక్తివంతుడైనటువంటి ఆయన, శ్రీమంతుడకు ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు అన్నిటినీ విడిచిపెట్టి
పశువుల పాకలో, ఆ కప్పులో, ఆ రొచ్చులో జన్మించవలసి వచ్చింది. పశువుల పాక అంటే చెట్టు వాసన వస్తుందా? కాదుదా? ఆ రీతిగా ప్రభు నీ కొరకు, నా కొరకు, సమస్త మానవాళి కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సమస్తమును విడిచిపెట్టాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. రాత్రి ఒక ప్రశ్న. యేసు దేవుని వాక్యంలో యోహాను సువార్తలో అంటాడు, ఆయన మనల్ని ఈ రీతిగా ప్రేమించగా మనము ఒకరినొకరం ప్రేమింపబద్ధులమై ఉన్నాము అంటాడు. ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు సమస్తమును విడిచిపెట్టి. మరి ఈ రాత్రి నీ సాటి మనిషి కొరకు, నీ సాటి మనిషి కొరకు ఏ కొంచెమైన నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్క అర్ధగంట ఇరుకుగా కూర్చోవడానికి కూడా మనం ఇష్టపడము కాదు. ఒక్క అర్ధగంట ఇరుకుగా కూర్చోవడానికి కూడా ఇష్టపడము. ఆ పక్క మనిషి ఇబ్బంది పడుతూ ఉన్నా మనం కాళ్ళు ముడుచుకొని కూర్చోము కాదు. అంటే నీ సొంత సుఖాన్ని విడిచిపెట్టడానికి నీకు మనసు లేదు. నీ ప్రక్క మనిషి ఇబ్బంది పడుతూ ఉన్నా, నీ ప్రక్క మనిషి బాధపడుతూ ఉన్నా, ఆ మనిషి కొరకు నీ సుఖాల్లో, నీ సంతోషాల్లో, నీ గొప్పతనంలో కొంచెాన్ని విడిచిపెట్టుకోవడానికి కూడా మనం ఇష్టపడము. అంటే యేసు మనసు ఎక్కడున్నది? యేసు మనసు ఎక్కడున్నది? మనం గమనించాలి. మరి మనం కొన్నిసార్లు ఒక్కొక్క సందర్భం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆలయానికి కొత్త వారు వస్తూ ఉంటారు. పాపం వారు వచ్చేసరికి ఫుల్ అయిపోతుంటుంది. కాస్త ఆలస్యంగా వస్తారు, ఫుల్ అయిపోతుంది. కొత్త వారు కనుక ఎక్కడ కూర్చోవాలో, స్త్రీల స్థలం ఏదో, పురుషుల స్థలం ఏదో, బాల్కనీ ఉందో లేకపోతే ఆ కింద హాలు, అసలు స్థాయి ఎక్కడో తెలియక పాపం వాళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారు. ఎక్కడ కూర్చోవాలో తెలియక కొంచెం వారు అటు ఇటు చూస్తూ నిలబడుతూ ఉంటారు. ఈ దృశ్యాన్ని కొంతమంది చూస్తారు. చూచి కనీసపు ధర్మ ప్రకారంగా అయ్యా రండి కూర్చోండి అని తన స్థలాన్ని ఆ వ్యక్తికి ఇవ్వలేడు. అవునా? ఆ వ్యక్తికి ఇవ్వలేడు. ఎందుకంటే అది ఇబ్బంది. ఆ వస్తాడు, ఆ మనిషి చూస్తాడు, వెళ్ళిపోతాడు. కూర్చున్న స్థలం మీద మాత్రం. అదే ఒకవేళ నీవు కొంచెం సేపు నీవు త్యాగం చేయగలిగితే నీ స్థలాన్ని, నీ కుర్చీని, ఆ కొత్త మనిషి ఎంత సంతృప్తి చెందుతాడు. రండి కూర్చోండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ మంచేమి చెడ్డేమి అని చెప్పి వెళుతూ ఉన్నప్పుడు తప్పకుండా చెప్పేస్తాను నీకు వెళ్తున్నాను అంటే మళ్ళీ రండి అయ్యా, తప్పకుండా మళ్ళీ రండి అన్నప్పుడు అతనికి ఎంత సంతోషాన్ని మనం కల్పిస్తామో నిరూపించగలరా? ఆ రీతిగా మనం అనేకులను దేవుని సన్నిధిని తీసుకురాగలం కదా కొత్త వారిని. బట్ మనం ఆ పని దేవుని కొరకు, దేవుని మహిమార్థమై మన జీవితంలో ఇట్టి త్యాగాన్ని చిన్న చిన్న విషయాలు పెద్దగా యేసు ప్రభు అంత గొప్ప త్యాగం మనం చేయలేము. కానీ ఓ కొద్దిపాటి పరామర్శ, ఓ కొద్దిపాటి త్యాగము మనం చేయగలిగితే అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది సాటి మనిషికి. ఆ గొప్ప భాగ్యమును నీ కొరకు, నా కొరకు విడిచిపెట్టినటువంటి ఆయన నిన్ను
మీరును అట్టి మనసు కలిగిన వారై సాటి మనిషి కొరకు, సాటి సహోదరుడి కొరకు నీవు దేన్నైనా కొంచెం విడిచిపెట్టగలిగితే అది ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. పోనీ సాటి మనిషి కొరకు కాదులే, పోనీ దేవుడి కొరకైనా నీవేమైనా విడిచిపెట్టగలవా అంటే, దేవుడి కొరకైనా మనం ఏమైనా విడిచిపెట్టకూడదు అంటే ఆ ఘనత మనం విడిచిపెట్టము, ఆ హోదాలు మనం విడిచిపెట్టము, ఆ హోదాలు మనం విడిచిపెట్టలేము, దేన్ని విడిచిపెట్టలేము, మనం దేన్ని విడిచిపెట్టలేము. మరి క్రీస్తు మనస్సు ఎలా ఉందో చూసినావా? తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు విమోచన ఇవ్వడానికి, విడుదల దయచేయడానికి. ఈ మనస్సు మనకు కావాలి. ఈ నూతన సంవత్సరంలో కూడా సాటి మనిషి కొరకు నీకు ఇయ్యాల్సిన గిన్నె, నీకు ఇయ్యాల్సిన గిన్నె, నీకు ఇయ్యాల్సిన మూత, నీకు ఇయ్యాల్సిన గ్లాసు పక్క మనిషికి ఇస్తే పోలే అనుకోగలవా? ఇది క్రీస్తు మనసు కాదు. అదే ఇది క్రీస్తు మనసు కాదు. ఆయన గొప్ప భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు, నా కొరకు, ఆటలు నేర్పడానికి. ఇది క్రీస్తు మనస్సు. అట్టి మనస్సు నీకు నాకు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పౌలు యొక్క హెచ్చరిక అదే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. ఆయన మనస్సు త్యాగంతో కూడినటువంటిది. ఆయన గుణ లక్షణాల్లో రెండవ కోణం త్యాగం, మూడవది వీధి.